శ్రీ మహాగణాధిపతయే నమః. మనం వినాయక చవితిని అనాదిగా ఆచరిస్తూ వస్తున్నాం. శంకర భగవత్పాదుల వారు చెప్పిన రీతిగా శివ పంచాయతనంలోనూ అలాగే 6 ప్రధాన దేవతలను చెప్పారు. ఆ 6లో కూడా గణపతికి అతి విశిష్టమైన స్థానం ఉన్నది. ఇప్పుడు ఈ వీడియోలో ముఖ్యంగా మనం చెప్పదలుచుకుంది ఏమిటంటే, వినాయక చవితికి మనం ప్రతి సంవత్సరం వ్రతకథని వింటూనే ఉన్నాం, చదువుతూ ఉన్నాం. అయితే దానికి సంస్కృత మూలం సరిగా దొరకట్లేదు. అందుకని సంస్కృతంలో ఉన్న కథని తెలుగులో తెలియజేయడానికై ఈ వీడియో చేయడం జరుగుతున్నది. నేను ఈ కథని చూస్తూ చెప్పడం వలన కాస్త నేరుగా చెప్పడం అనేది కుదరకపోవచ్చు. అయినా కానీ నా శక్తి మేరకు ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఈ కథ స్కాంద పురాణంలో ప్రతిపాదితమై ఉన్నది. నందికేశ్వర ఉవాచ శృణుష్వైకాగ్రచిత్తః సన్ గణేశ్వర వ్రతం శుభం చతుర్థ్యాం శుక్లపక్షే తు సదా కార్యప్రయత్నతః సనత్కుమార యోగీంద్ర యదీచ్ఛేచ్ఛుభమాత్మనః నారీ వా పురుషో వాపి యః కుర్యాద్ వ్రతముత్తమం. ఈ వ్రత విధానాన్ని సనత్కుమారుడికి నందికేశ్వరుడు ఉపదేశించాడు. అందులో మొట్టమొదట నందికేశ్వరుడు చెప్తాడనమాట, ఓ సనత్కుమార, శ్రద్ధగా విను, గణేశ్వరుడి యొక్క వ్రతాన్ని నీకు ఉపదేశిస్తున్నాను అని చెప్పి. దీన్ని నారి కానీ పురుషుడు కానీ ఎవరైనా కూడా ఆచరించవచ్చును. మోచయత్యాశు విప్రేంద్ర సంకష్టాద్ వ్రతినం నరం అపవాద హరంజైవ సర్వ విఘ్న ప్రణాశనం. ఈ వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు తమ కష్టాల నుండి బయటకు వస్తారు, అలాగే సకలమైనటువంటి విఘ్నాలు కూడా పోతాయి ఈ వ్రతాన్ని ఆచరించడం వలన అని చెప్పి నందికేశ్వరుడు చెప్పాడు. కాంతారే విపినేవాపి గృహే రాజకులే తథా సర్వ విఘ్నకరంచైవ వ్రతానాముత్తమోత్తమం గజానన ప్రియంనాథ త్రిషు లోకేషు విశ్రుతం అతో న విద్యతే బ్రహ్మన్ సర్వ సంకష్టనాశనం. ఎవరైనా అడవుల్లో కానీ లేదా రాజులు తమ శత్రురాజుల యొక్క చేతికి చిక్కినప్పుడు కానీ ఈ వ్రతాన్ని ఆచరించడం వలన ఆ కష్టాల నుండి బయటికి వస్తారు వెంటనే. అలాగే సకలమైనటువంటి విఘ్నాలు పోతాయి, సర్వసిద్ధికరం ఈ వ్రతం అని చెప్పి తెలియజేశాడు. నందికేశ్వర ఉవాచ. ఇంకా నందికేశ్వరుడు ఈ విధంగా అంటున్నాడు అన్నమాట, చక్రే వ్రతం జగన్నాథో వాసుదేవ ప్రతాపవాన్ ఆదిష్టం నారదేనైవ వ్రతాలాంఛన శాంతయే. ఈ వ్రతాన్ని శ్రీకృష్ణ పరమాత్మ వాసుదేవుడు ఈ వ్రతాన్ని ఆచరించడం జరిగింది. ఈ వ్రతాన్ని నారదుల వారు శ్రీకృష్ణుడికి ఉపదేశించారు. ఈ వ్రతాన్ని ఆచరించి కృష్ణుడు తన మిథ్యాపవాదాన్ని పోగొట్టుకున్నాడు, వృథాలాంఛనాన్ని పోగొట్టుకున్నాడు అని చెప్పి నందికేశ్వరుడు చెప్పాడు. వెంటనే సనత్కుమారుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు అన్నమాట. సనత్కుమార ఉవాచ వాసుదేవో జగద్వ్యాపి ప్రాప్తవాన్ లాంఛనం కథం ఏతదాశ్చర్యమాఖ్యానం బ్రూహిత్వం నందికేశ్వర. జగద్వ్యాపి అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ అయిన వాసుదేవుడు ఏ విధంగా ఆ వృథాలాంఛనాన్ని పొందాడు అని చెప్పి ఈ విషయాన్ని మాకు విస్తరంగా తెలియజేయవలసింది అని సనత్కుమారుడు అడిగాడు. నందికేశ్వర ఉవాచ భువో భారావతారార్థం వసుదేవ సుతావుభౌ రామకృష్ణౌ సముత్పన్నౌ పద్మనాభ హలాయుధౌ. భూమి యొక్క భారాన్ని పోగొట్టడానికి కృష్ణుడు మరియు బలరాముడు ఈ ఇద్దరు కూడా అవతరించడం జరిగింది. జరాసంధ భయాత్ కృష్ణో ద్వారకాం సమకల్పయత్ విశ్వకర్మాణమాహూయ పురీం హాటక నిర్మితాం. జరాసంధుడి భయం వలన, వాస్తవానికి జరాసంధుడు అంటే భయం కాదు, ప్రతిసారి జరాసంధుడు అనేక మంది రాక్షసులను తీసుకుని శ్రీకృష్ణు మీదకి యుద్ధానికి వచ్చేవాడు. ఆ రాక్షసులందరినీ కూడా కృష్ణ పరమాత్మ సంహరించిన వాడై తర్వాత వాడు ఒకడిని వదిలేసేవాడు. మళ్ళీ ఆ రాక్షసులందరినీ కూడగట్టుకుని తిరిగి కృష్ణుడి దగ్గరికి వచ్చేవాడు. ఈ విధంగా పదే పదే జరాసంధుడు ఆ రాక్షసుల్ని తీసుకుని రావడం,
వాడిని ఆ రాక్షసులందరినీ సంహరించి వాడిని విడిచిపెట్టేయడం, మళ్ళీ వాడు సైన్యాన్ని కూడగట్టుకు రావడం, ఈ విధంగా జరుగుతూ ఉండేది. ఈ జరాసంధుడి వలన ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడం కోసమని కృష్ణుడు ద్వారకా నగరాన్ని నిర్మించాడు. కృష్ణో ద్వారకాం సమకల్పయత్ విశ్వకర్మాణమాహూయ పురీం హాటక నిర్మితాం. ఆ విధంగా విశ్వకర్మని పిలిచి బంగారంతో ఆ ద్వారకా నగరాన్ని నిర్మింపజేశాడు. తత్ర 16,000 స్త్రీణాం చైరాధికం భవనాని మనోజ్ఞాని తేషాం మధ్యే వ్యకల్పయత్ పారిజాతతరుంచైవ తాసాం భోగాయ చానయత్ యాదవానాం గృహాస్తత్ర 56 కోటయః. 16,000 మంది స్త్రీలకి 16,000 భవనాలను నిర్మింపజేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ పారిజాత తరువును కూడా తీసుకొచ్చి శ్రీకృష్ణ పరమాత్మ స్థాపించాడు. అలాగే 56 కోటయః 56 కోట్ల యాదవుల గృహాలను కూడా నిర్మింపజేశాడు విశ్వకర్మతోటి. అన్యేపి బహవో లోకా వసంతి విగతజ్వరాః యత్కించిత్ త్రిషు లోకేషు సుందరం తత్ర దృశ్యతే. అలాగే ఇంకా అనేకులు ఆ ద్వారకా నగరానికి వచ్చి నివసించడం జరిగింది. అక్కడ లేనటువంటి విశేషమైన వస్తువు అంటూ ఏదీ లేదు, సమస్తం కూడా అక్కడ ఉంచబడింది. సత్రాజిత ప్రసేనాఖ్యౌ పుత్ర ఉగ్రస్య విశ్రుతౌ అంబోధితీరమాసాద్య తన్మనస్కతయా చ సహ సత్రాజితస్తపస్తేపే సూర్యముద్దిశ్య బుద్ధిమాన్ వ్రతన్ నిరసనం గృహ్య సూర్య సంబద్ధలోచన. అదేవిధంగా సత్రాజితు ప్రసేనుడు అనేటువంటి 2 సోదరులు ఉండేవారు, బలవంతులైనటువంటి వాళ్ళు ఉగ్రుడు అనేటువంటి రాజు యొక్క పుత్రులు. వాళ్ళిద్దరూ కూడా అంబోధి తీరమాసాద్య తన్మనస్కతయా చ సహ అని చెప్పి వాళ్ళలో ఒకడైనటువంటి సత్రాజిత్తు సముద్ర తీరానికి చేరుకొని సూర్యుడి గురించి తపస్సు చేయడం జరిగింది. సత్రాజిత తపస్తేపే సూర్యముద్దిశ్య బుద్ధిమాన్ వ్రతం నిరసనం గృహ్య సూర్య సంబద్ధలోచన. ఏ విధంగా చేశాడంటే నిరసనం గృహ్య, ఏ ఆహారాన్ని స్వీకరించకుండా సూర్య సంబద్ధలోచన, సూర్యుడినే చూస్తున్నటువంటి వాడై తపస్సును చేయడం జరిగింది. తతః ప్రసన్నో భగవాన్ సత్రాజితముపస్థితః సత్రాజితోపి తుష్టావ దృష్ట్వా దేవం దివాకరం. తతః ప్రసన్నః భగవాన్, ఆ అనంతరం ప్రసన్నుడైనటువంటి సూర్యుడు సత్రాజితం ఉపస్థిత, సత్రాజితు యొక్క ఎదురుగుండా ప్రత్యక్షమయ్యి సత్రాజితోపి తుష్టావ దృష్ట్వా దేవం దివాకరం, ఎదురుగుండా ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షమైన తర్వాత సత్రాజిత్తు కూడా సూర్యుడి గురించి స్తోత్రం చేయడం మొదలుపెట్టాడు. తేజోరాశే నమస్తేస్తు నమస్తే విశ్వకర్మణే కాశ్యపేయ నమస్తేస్తు హరిదశ్వ నమోస్తుదే గ్రహరాజ నమస్తేస్తు నమస్తే చంద్రరోచిషే వేదత్రయ నమస్తేస్తు సర్వదేవ నమోస్తుదే ప్రసీద పాహి దేవేశ సదృష్ట్యామాన్ దివాకర ఇత్థం సంస్తూయమానోసౌ దేవదేవో దివాకర స్నిగ్ధగంభీరమధురం సత్రాజితమువాచ వరం బ్రూహి ప్రసన్నోస్మి ఎత్తే మనసి వర్తతే. ఇప్పుడు చెప్పిన విధంగా స్తుతి చేయడం జరిగింది. ఆ స్తుతిని విని సంతోషించినటువంటి సూర్యుడు సత్రాజిత్తుతోటి ఈ విధంగా అన్నాడన్నమాట, వరం బ్రూహి అని చెప్పి, నీకేం వరం కావాలో కోరుకో అని సత్రాజిత్తుని అడగడం జరిగింది. సత్రాజిత మహాభాగ తుష్టోహం తవ నిశ్చయాత్, నీ మనస్సులో ఏముందో చెప్పు, నేను నీ నిశ్చయం వలన అత్యంత సంతుష్టున్నయ్యాను, నీకే వరం కావాలో కోరుకో దాన్ని ప్రసాదిస్తాను అని చెప్పి అన్నాడు. సత్రాజిత ఉవాచ స్యమంతక మణిం దేహి పరితుష్టోసి భాస్కర దదౌ తస్య చ తద్రత్నం స్వకంఠాదవతార్య చ. వెంటనే సత్రాజితు సూర్యుణ్ణి స్యమంతక మణి అనే మణిని నాకు అనుగ్రహించు అని అడిగాడు. అడిగిన వెంటనే సూర్యుడు తన కంఠం నుండి ఆ మణిని తీసి సత్రాజిత్తుకు ఇచ్చాడు. ఇచ్చి సూర్యుడు చెప్తున్నాడు అనమాట. సూర్య ఉవాచ భారాష్టకం శాతకౌంభం స్రవతోసౌ మహామణి శుచిష్మత సదాధార్యం రత్నమేతన్ మహోత్తమం. ఇది ఈ రత్నం శుచినాధార్యం, ఎప్పుడూ శరీరంలో శరీర శౌచాన్ని కలిగి ఉండి మాత్రమే ధరించాలి. ఆ విధంగా ధరింపబడిన ఈ మణి ప్రతిరోజు కూడా 8 బారుల బంగారాన్ని ఇస్తుంది. సత్రాజిత క్షణేనైతత్ అశుచిం హంతి మానవం ఇత్యుక్వాంతర్దధే దేవో తేజోరాశిర్దివాకర. ఒకవేళ కనుక అశుచి అయి ఈ మణిని ధరిస్తే ఆ క్షణమునందే అతన్ని ఈ మణి అనేది సంహరిస్తుంది, చంపుతుంది అని చెప్పి సూర్యుడు అంతర్ధానం చెందడం జరిగింది.
తత్కంఠరత్నజ్వలమానరూపాం పురీం సకృష్ణస్య వివేశ సత్వరం దృష్ట్వా తు లోకా మనసా దివాకరం సంచింతయంత స్థిమితాక్ష దృష్టయః. ఆ విధంగా ఆ మణిని కంఠంలో ధరించి కృష్ణుడి యొక్క పురి అయినటువంటి మధురా నగరానికి ఈ సత్రాజిత్తు చేరుకున్నాడు. అక్కడ ఉండే ప్రజలందరూ కూడా సత్రాజిత్తును చూసి మనసులో అనుకున్నారట, సాక్షాత్తుగా సూర్యుడే ఈరోజు కృష్ణుని చూడడానికి వస్తున్నాడు అని. సమాగతోయం హరిదశ్వదీధితిర్జనార్దనం ద్రష్టుమసంశయేన నాయం సహస్రాం శృతీహలోకా సత్రాజితోయం మణికంఠభాస్వర. తర్వాత కొంతమంది కాదు కాదు వచ్చేది సూర్యుడు కాదు, హరిదశ్వ సాక్షాత్తుగా ఇంద్రుడు వస్తున్నాడు అనుకున్నారు. ఆ తర్వాత బాగా దగ్గరికి వచ్చిన తర్వాత వచ్చేవాడు సత్రాజిత్తే, ఆ మణి యొక్క తేజస్సు వలన ఆ విధంగా కనబడ్డాడు సూర్యుడు అని చెప్పి మనందరం భ్రాంతిని పొందాం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి జనులందరూ చర్చించుకున్నారట. స్యమంతకం మహారత్నం దృష్ట్వా తత్కంఠమండలే స్పృహాంచక్రే జగన్నాథో నజహార మణిందతః. ఆ విధంగా స్యమంతకమణిని ధరించి కృష్ణుడి యొక్క నగరానికి వచ్చిన సత్రాజిత్తుని చూసి కృష్ణుడు కూడా ఆ మణిని ఇష్టపడ్డాడట. స్పృహాంచక్రే అని చెప్పి దాని యందు ఇది లభిస్తే బాగుండు అనే అభిప్రాయాన్ని పొందాడు. కానీ నజహార మణింతతః మణిని మాత్రం అతడి నుండి గ్రహించలేదు. చాలా స్పృహణీయంగా అనిపించింది, మణి మాత్రం తీసుకోవాలి అనిపించింది, నచ్చింది. సత్రాజితో జాతభయో యాచయిష్యతి మాం హరి ప్రసేనాయ దదౌ భ్రాత్రే ధార్యేయం శుచినా త్వయ. వెంటనే సత్రాజిత్తు కూడా ఆ విషయాన్ని గ్రహించి కృష్ణుడు నన్ను ఎక్కడ అడుగుతాడో అని చెప్పి భావించిన వాడై ఆ మణిని కృష్ణుడికి ఇవ్వకుండా అక్కడి నుండి నిర్గతుడై తన తమ్ముడైనటువంటి ప్రసేనుడికి ఆ మణిని ఇచ్చాడు. ఇస్తూ చెప్పాడు, శుచినా త్వయా ధార్యా ఇయం ధార్యేయం శుచినా త్వయా. నీ చేత శుచిగా మాత్రమే ఈ మణి ధరింపబడాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఏకదా కంఠదేశేతు క్షిప్త్వాతం మణిముత్తమం మృగయా క్రీడనార్థాయ యయౌ కృష్ణేన సంయుతః. ఒకరోజు ఆ ప్రసేనుడు కృష్ణుడితో కలిపి వేటాడడానికై అడవికి వెళ్ళాడు ఆ మణిని కంఠంలో ధరించిన వాడే. అశ్వారూఢో శిశిశ్చాసౌ హతసింహేన తత్క్షణాత్ రత్నమాదాయ సింహోపి గచ్చంజాంబవతా హతః. అలా అడవిలో వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత అశుచి అయ్యి ఉన్నాడు అతను. ఎప్పుడైతే ప్రసేనుడు అశుచి అయ్యాడో వెంటనే ఒక సింహం వచ్చి ఆ ప్రసేనుడిని సంహరించి మణిని లాక్కుంది. నీత్వాస వివరే రత్నం దదో పుత్రాయ జాంబవాన్ పురీం వివేశు కృష్ణోపి స్వకై సర్వై సమావృతః. ఆ విధంగా ఆ మణిని తీసుకొని సింహం వెళుతూ ఉన్నప్పుడు జాంబవంతుడు ఆ సింహాన్ని సంహరించాడు. సంహరించి అతని యొక్క బెలం ఏదైతే ఉందో పర్వతం యొక్క గుహ, ఆ గుహలోకి ఈ మణిని తీసుకుని వెళ్ళాడు. ప్రసేనోద్యాపి నాయాతి హతః కృష్ణేన నిశ్చితం మణిలోభేన కష్టం బాంధవ పాపినా హతః. ఎప్పుడైతే ప్రసేనుడు వెనక్కి తిరిగి రాలేదో ప్రజలందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారట. ఈ పాపి అయినటువంటి కృష్ణుడే మణి కోసం అని చెప్పి ఆ ప్రసేనుడిని సంహరించాడు. ఈ మణిలోభం వల్లనే కృష్ణుడి చేత ప్రసేనుడు చంపబడ్డాడు అని చెప్పి ద్వారకా వాసిన సర్వే జనా ఊచు పరస్పరం వృథాపవాద సంతప్త కృష్ణోపి నగరాచ్చనై. ద్వారకా వాసులందరూ కూడా ఈ విధంగా పరస్పరం అనుకోవడం మొదలుపెట్టారట, కృష్ణుడే ఆ మణిని దొంగిలించాడు అని చెప్పి. ఈ వృథాపవాదాన్ని నిష్కారణంగా తన మీద పడ్డ ఈ అపవాదుని పోగొట్టుకుందుకై కృష్ణుడు కూడా నగరం నుండి బయటికి వచ్చి సహైవతైర్యథారణ్యే దృష్ట్వా సింహేన పాతితం ప్రసేనం వాహనయుగం తత్పాదానుసరం యతః. వాళ్ళందరితో కలిసి ఉన్నవాడై కృష్ణుడు కూడా ఆ అడవికి వెళ్ళి అక్కడ ప్రసేనుడు అతని యొక్క వాహనాలైనటువంటి 2 గుర్రాలు కూడా హతమైన వాటిని గమనించి అక్కడ ఉన్న పాదగుర్తులను బట్టి వెళ్ళి అక్కడ ఒక సింహం మరణింపబడి ఉండడాన్ని చూశాడు. వృక్షేణ నిహితం దృష్ట్వా కృష్ణశ్చ తద్బిలంగతః వివేశయోజనశతం అంధకారం స్వతేజస నివారయన్ దదర్శాగ్రే ప్రాసాదం బద్ధభూమికం స్తం జాంబవతస్తస్య దోలాయాముత్థితద్యుతిం. ఆ విధంగా ఆ సింహం ఒక ఎలుగుబంటి చేత వృక్షము చేత చంపబడిందిగా గమనించి ఆ ఎలుగుబంటి యొక్క పాదముద్రలను అనుసరిస్తూ ఒక గుహలోకి వెళ్ళాడు. ఆ గుహలో
గాఢాంధకారంలో తన తేజస్సుతో ముందుకు సాగుతున్నవాడై లోపల ఒక మహాప్రాసాదాన్ని గమనించడం జరిగింది. అక్కడ ఆ ప్రాసాదంలో ఒక బాలుడు ఉన్నాడు. ఆ బాలుడు ఉయ్యాలలో ఉన్నాడు. అదే ఉయ్యాలలో ఈమెను కూడా ఉన్నది. మాణిక్యం లంబమానంచ దదర్శ భగవాన్ హరి రూపయౌవన సంపన్నాం కన్యాం జాంబవతీం పునః. ఆ విధంగా అక్కడ వేళ్లాడుతున్నటువంటి మాణిక్యాన్ని, అలాగే అక్కడే రూపయౌవన సంపన్నై ఉన్నటువంటి జాంబవతిని కూడా కృష్ణుడు చూడడం జరిగింది. దోలాన్ దోలాయమానాంచ దదర్శ కమలేక్షణ విస్మయించ మహచ్చక్రే దృష్ట్వాతాంచ ఆరుహాసిని. ఆ విధంగా ఉయ్యాల ఊపుతున్నటువంటి జాంబవతిని చూశాడు. చూసి ఆవిడ యొక్క సౌందర్యానికి ఆశ్చర్యచకితుడయ్యాడు. అదేవిధంగా జగన్మోహనాకారుడైనటువంటి కృష్ణుడిని చూసి ఆవిడ కూడా ఆశ్చర్యచకితురాలు, ముగ్ధురాలు అయ్యింది. కృష్ణుడిని చూసి ఆశ్చర్యానికి లోనయ్యి ఈ విధంగా పలికింది. సింహ ప్రసేనమవధీత్ సింహో జాంబవతాహత సుకుమారకమారోదీ స్తవహ్యేష స్యమంతక మదనజ్వరదాహార్త దృష్ట్వాతం కమలేక్షణం ఉవాచ లలితం వాచం గమ్యతాం గమ్యతామితి. అప్పుడు ఈ విధంగా చెప్తోందట ఆ జాంబవతి. అంటే ఆ ఉయ్యాల్లో ఉన్న పిల్లవాడికి చెబుతున్నట్టుగానే కృష్ణుడితోటి చెప్తోంది. సింహ ప్రసేనమవధీత్, సింహం ప్రసేనుణ్ణి చంపింది. సింహో జాంబవతాహత, ఆ సింహం జాంబవంతుడి చేత చంపబడింది. సుకుమారక మారోదీహి, ఓ సుకుమారక, కోమలమైన శరీరం గలవాడ, మారోదీహి, నువ్వు బాధపడవద్దు. తవ హ్యేష స్యమంతక, ఈ స్యమంతకమణి నీదే అని చెప్పి మదనజ్వరదాహార్త దృష్ట్వాతం కమలేక్షణం ఉవాచ లలితం వాక్యం గమ్యతాం గమ్యతామితి. అంతటితో ఆగకుండా ఆవిడ ఇంకొక మాట కూడా అందట. ఏమిటి అంటే, మెల్లిగా, పోనీ గట్టిగా చెప్తే మళ్ళీ జాంబవంతుడికి తెలుస్తుంది అని మెల్లిగా గమ్యతాం గమ్యతామితి అని ఆ మణిని తీసుకుని నువ్వు వెళ్ళిపో అని మెల్లిగా చెప్పిందట. రత్నం గృహీత్వా వేగేన యావచ్ఛేదేదు జాంబవాన్ ఇత్యాకర్ణ్య హసంచౌరి శంఖం దద్మౌ ప్రతాపవాన్. నువ్వు ఈ రత్నాన్ని తీసుకుని జాంబవంతుడు నిద్రలేచేలోగా ఇక్కడి నుండి వెళ్ళిపో అని కృష్ణుడికి చెప్పింది. చెప్పిన వెంటనే కృష్ణుడు ఒక్క నవ్వు నవ్వి ఒక్కసారి గట్టిగా శంఖాన్ని పూరించాడట. శంఖనాదాన్ని చేశాడు. ఆకర్ణ్య సహసోత్థాయ వృక్షసంయుధే తతః తయోర్యుద్ధమభూద్ఘోరం హరిజాంబవతోస్తదా. ఎప్పుడైతే కృష్ణుడు ఆ విధంగా గంభీరంగా శంఖనాదాన్ని చేశాడో వెంటనే జాంబవంతుడు నిద్ర లేచిన వాడై కోపంతో కృష్ణుడి వద్దకు వచ్చాడు. ఆ తర్వాత కృష్ణుడికి మరియు జాంబవంతుడికి మధ్యలో ఘోరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. ద్వారకావాసినః సర్వే గతాస్తే సప్తమే దినే మృతః కృష్ణో రక్షితో వా నిస్సందిగ్ధం విచార్య చ పరలోకక్రియాంచక్రుః పరేతస్యతు తే తదా ఏకవింశద్దినం యావత్ బాహుప్రహరణో విభు యుధే తేన వృక్షేణ యుద్ధకర్మణి తోషితః. ఈ విధంగా కృష్ణుడు ఆ బెలంలోకి వెళ్ళి జాంబవంతుడితోటి యుద్ధం చేస్తూ ఉండగా 7 రోజులు వేచి చూశారట ద్వారకావాసులందరూ. చూసి కృష్ణుడు మరణించి ఉన్నాడా బతికున్నాడా అనే విచారణ చేయకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళే మరణించాడని నిశ్చయించుకొని అతనికి ప్రేతకర్మలను కూడా చేయడం జరిగిందట. పరలోక క్రియాంచక్రుహు, పరలోక క్రియలను కూడా చేసేసారు. ఏకవింశద్దినం యావత్ బాహుప్రహరణో విభు. కానీ కృష్ణుడు మాత్రం ఆ గుహలో ఉంటూ 21 రోజుల పాటు బాహుయుద్ధాన్ని ఆ జాంబవంతుడితో చేస్తూనే ఉన్నాడు. యుధే తేన వృక్షేణ యుద్ధకర్మణి తోషితః జాంబవాన్ ప్రాక్తనం స్మృత్వా దృష్ట్వా దేవబలం మహత్. ఆ విధంగా అంతకాలం ఏ విధమైనటువంటి విరామం లేకుండా యుద్ధం జరిగిన తరువాత జాంబవంతుడు అతన్ని భగవంతుడిగా గుర్తించి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. జాంబవానువాచ అజేయోహం సురైః సర్వైః యక్షరాక్షస దానవైః త్వయా జితోహం దేవేశ దేవస్త్వమసి నిశ్చితం. నేను దేవతల చేత కానీ రాక్షసుల చేత కానీ దానవుల చేత కానీ ఎవరి వలన కూడా ఓడింపబడేవాడిని కాదు. కానీ నీ చేతిలో ఓడిపోయాను అని అంటే నీవు సామాన్యుడు కాదు, సాక్షాత్ భగవంతుడివే. జానేత్వాం వైష్ణవం తేజో నాణ్యథా బలమీదృశం ఇది ప్రసాద్య దేవేశం దదౌ మాణిక్యముత్తమం. నేను నిన్ను సాక్షాత్తుగా విష్ణుమూర్తి యొక్క తేజస్సునుగా గుర్తిస్తున్నాను అని చెప్పి ఆ మాణిక్యాన్ని కృష్ణుడికి ఇచ్చివేశాడు.
సుతాన్ జాంబవతీం చాథ భార్యార్థం వరవర్ణినీం పాణించ గ్రాహయామాస దేవదేవంచ జాంబవాన్. అదేవిధంగా తన పుత్రిక అయినటువంటి జాంబవతిని కూడా కృష్ణుడితోటి పాణిగ్రహణం చేయించాడు. మణిమాదాయ దేవోపి జాంబవత్యాపి సంయుతః తద్వృత్తాంతం సమాచిష్టే ద్వారకావాసినాంతతః. ఆ తరువాత కృష్ణ పరమాత్మ ద్వారకావాసులు అందరి సమక్షంలో కూడా ఆ మణిని జాంబవతిని తీసుకుని వెళ్ళి ఈ విధంగా వృత్తాంతం జరిగింది, ప్రసేనుణ్ణి సింహం చంపింది, సింహాన్ని జాంబవంతుడు చంపాడు అని చెప్పి ప్రజలందరి సమక్షాన చెప్పడం జరిగింది. సత్రాజితస్య మాణిక్యం దత్తవాన్ సంసది స్థితః మిథ్యాభిశాప సంశుద్ధిం ప్రాప్తవాన్ మధుసూదనః. ఆ విధంగా ద్వారకావాసుల సమక్షంలో చెప్పిన తరువాత రాజసభలో సత్రాజిత్తు ఎదురుకుండా ఆ మణిని నివేదించిన వాడై, ఆ మణిని సమర్పించిన వాడై, తనకు కలిగినటువంటి వృథాలాంఛనం ఏదైతే ఉందో దాన్ని కృష్ణుడు పోగొట్టుకున్నాడు. సత్రాజితోపి సంత్రస్తః కృష్ణాయ ప్రదదౌ సుతాం సత్యభామాం మహాబుద్ధిర్బాలాం సర్వగుణాన్వితాం. వెంటనే సత్రాజిత్తు కూడా సిగ్గుతోటి అలాగే కృష్ణుడి మీద ఉన్నటువంటి భయంతో తన కుమార్తె అయినటువంటి సత్యభామనిచ్చి కృష్ణుడికి వివాహం చేయడం జరిగింది. శతధన్వా క్రూరముఖ్య యాదవా దుష్టమానసా సత్రాజితేన తే వైరం చక్రూరత్నాభిలాషిణః. అలాగే శతధన్వుడు, అక్రూరుడు మొన్నగు వాళ్ళందరూ కూడా ఆ మణిని ఏ విధంగా అయినా అపహరించాలి అనే లోభంతో సత్రాజిత్తుతోటి వైరాన్ని పెట్టుకున్నారు. దురాత్మా శతధన్వాతు గతే కృష్ణేపి కుత్రచిత్ సత్రాజితం నిహత్యాశు మణింజగ్రాహ పాపధీ. దుష్టుడైనటువంటి శతధన్వుడు కృష్ణుడు ఊరిలో లేని సందర్భాన్ని చూసి సత్రాజిత్తుని సంహరించి ఆ మణిని అపహరించడం జరిగింది. కృష్ణస్య పురతః సత్యా సమాజిష్టే విచేష్టితం అంతరిష్టో బహిః కోపి కృష్ణః కపటనాయకః. తదనంతరం కృష్ణుడు వచ్చిన తర్వాత సత్యభామాదేవి జరిగినటువంటి వృత్తాంతాన్ని మొత్తాన్ని కృష్ణుడికి చెప్పింది. అంతరిష్టః బహిః కోపి కృష్ణః కపటనాయకః. వాస్తవానికి ఆ జరిగిన సంఘటన కృష్ణుడికి సంతోషాన్ని కలిగించినప్పటికీ కృష్ణుడు బయటికి కోపాన్ని నటించాడట. బలదేవః పురోవాక్యం ఉవాచ ధరణీధరః హత్వా సత్రాజితం హృత్వా మణిమాదాయ గచ్చతి. అలాగే బలదేవః పురోవాక్యం ఉవాచ ధరణీధరః, బలదేవుడు అనగా బలరాముడు కృష్ణుడు ఎదురుకుండా ఈ విధంగా వాక్యాన్ని అన్నాడట. హత్వా సత్రాజితం హృత్వా మణిమాదాయ గచ్చతి నిహత్య శతధన్వానం ప్రాప్యం తద్రత్నమావయో మమ భాగ్యం చ తద్రత్నం భవిష్యతి సంశయ. మన ఇద్దరం కలిసి వెళ్ళి ఆ శతధన్వుణ్ణి సంహరించి ఆ రత్నాన్ని తీసుకుని వద్దాము, అప్పుడు ఆ రత్నం మన వశం అవుతుంది అని చెప్పి అన్నాడు. ఏతచ్ఛ్రుత్వా భయత్రస్తః శతధన్వాపి యాదవః ఆహూయాక్రూరనామానం మాణిక్యం ప్రదదౌ చ సః. దీన్ని తెలుసుకున్నటువంటి వాడై ఆ శతధన్వుడు అక్రూరుణ్ణి పిలిచి ఆ మణిని అక్రూరుడికి ఇచ్చివేసి తాను పారిపోయాడు. ఆరుహ్య వడవాం వేగాత్ నిర్గతో దక్షిణాందిశం రథస్థావనుగచ్చేతాం తదా రామజనార్దనవు. వెంటనే తాను ఒక గుర్రాన్ని స్వీకరించి శతధన్వుడు దక్షిణ దిక్కుకి వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని గుర్తించి బలరాముడు మరియు కృష్ణుడు కూడా శతధన్వుడిని అనుసరిస్తూ వెనకాల రథం మీద వెళ్ళారు. శతయోజన మాత్రేణ మమార వడవా తదా పలాయమానో నిహతః పదాతిస్తు పదాతిన. ఈ విధంగా 100 యోజనాలు వెళ్ళిన తర్వాత శతధన్వుడి యొక్క గుర్రం మరణించడం జరిగింది. ఆ తర్వాత అతను పరిగెడుతూ ఉంటే బలరాముడు మరియు కృష్ణుడు కూడా అతన్ని వెనకాల పరిగెట్టుకుంటూ వచ్చి సంహరించడం జరిగింది. రథస్థే బలదేవేతు హరిణా రత్నలోభినా అదృష్టం తత్ర తద్రత్నం బలదేవం పురావదత్. ఎప్పుడైతే ఆ శతధన్వుణ్ణి సంహరించిన తర్వాత కృష్ణుడు అతని దగ్గరికి వెళ్ళి రత్నాన్ని గుర్తించలేకపోయాడో, అతని సమీపంలో రత్నం లేదో ఆ విషయాన్నే బలరాముడితోటి చెప్పడం జరిగింది. తదాకర్ణ్య మహారోషాత్ ఉవాచ వచనం బలి కపటీత్వం సదా కృష్ణ లోభీపాపి సునిశ్చితం. ఆ విషయాన్ని వినగానే శతధన్వుడి వద్ద రత్నం లేదు అనే విషయాన్ని కృష్ణుడి ముఖం నుండి విన్నటువంటి బలరాముడు వెంటనే నువ్వు కపటివి, నువ్వే ఆ రత్నాన్ని స్వీకరించి నా దగ్గర రత్నం లేదు అని చెబుతున్నావు, నీ మాటను నేను నమ్మను అని చెప్పి అన్నాడట.
అర్థాయ స్వజనం హంసి కస్వాం బంధు సమాశ్రయేత్ అనేక శపథై కృష్ణో బలదేవం ప్రసాదయత్. నువ్వు ధనం కోసం స్వజనాలనే తన వ్యక్తులనే చంపుకుందుకు కూడా సిద్ధపడుతున్నావు, నిన్ను నమ్మడం ఎలాగా అని అంటే అప్పుడు అనేక శపథాలను చేసి కృష్ణుడు బలరాముడిని తన దోషం ఏమీ లేదు అని చెప్పి బలరాముడి ఎదుట నిరూపించుకున్నాడు. సోపి ధిక్కష్టమిత్యుక్త్వా యయౌ వైదర్భమండలం కృష్ణోపి రథమారుహ్య ద్వారకాం ప్రయ్యౌ పునః. వెంటనే బలరాముడు కూడా ఎంత కష్టం వచ్చింది అని చెప్పి బాధపడి అక్కడి నుండి విదర్భ దేశానికి వెళ్ళిపోయాడు. కృష్ణుడు కూడా రథాన్ని అధిరోహించిన వాడై వెనక్కి తిరిగి వచ్చాడు. తథైవోచుర్ జనా సర్వే నసాధీయాన్ అయం హరి నిష్క్రాసితో రత్నలోభా జ్యేష్ఠో భ్రాత బలోబలి. తిరిగి వెనక్కి వచ్చిన వెంటనే తన పురంలోని ప్రజలందరూ కూడా అదేవిధంగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారట. ఈ కృష్ణుడు ఎంత దుష్టుడు, ఎందుకనంటే రత్నలోభంతో తన అన్నగారినే ఊరి నుండి వెలివేశాడు, నిష్క్రాసిత అని వెలివేశాడు, తాను మాత్రం వెనక్కి తిరిగి వచ్చాడు అని చెప్పి మళ్ళీ జనులందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. అక్రూరో నిష్క్రమ్య తీర్థయాత్ర మిషాత్తత కాశీంగత్వా సుఖేనాసౌ యజ్ఞేశం ఐజత్ ప్రభుం. అదే సమయంలో అక్రూరుడు కూడా అక్కడి నుండి తీర్థయాత్ర అనే నెపంతో బయటికి వెళ్ళిపోయిన వాడై యజ్ఞేశుణ్ణి రకరకాల యజ్ఞాలతోటి భగవంతుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టాడు. తోషముత్పాదయామాస తేన ద్రవ్యేణ బుద్ధిమాన్ సురాలయ గృహైశ్చిత్రై నగరం సమకల్పయత్. ఆ విధంగా ఆ రత్నము నుండి వచ్చిన బంగారంతో దేవతల్ని తృప్తిపరుస్తున్నటువంటి వాడై రకరకాల యజ్ఞయాగాదులను అనుష్ఠిస్తున్నవాడై ఒక నగరాన్నే, సుందరమైనటువంటి నగరాన్నే నిర్మించాడు. నదౌర్భిక్షిన్ నవైరోగా ఏతయో నజ విప్లవం శుచినాధార్యతే తత్ర మణి సూర్యస్య నిశ్చితం. ఆ మణి శుచిగా ధరింపబడి ఉండుట చేత అక్కడ ఎటువంటి దౌర్భిక్షం కానీ ఎటువంటి రోగాలు కానీ ఈతి బాధలు కానీ ఏమీ లేవు. జానన్నపి సర్వజ్ఞో మానుషం భావమాశ్రిత లోకాచారం తథా మాయాం అజ్ఞానంచ సమాశ్రిత బంధువైరం సముత్పన్నం లాంఛనం సముపస్థితం వృథాపవాదం బహుళం జాయమానం కథం సహే. వాస్తవానికి అక్రూరుడి వద్దే మణి ఉన్నది అని కృష్ణుడికి తెలిసి ఉన్నప్పటికీ లోకాచారాన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి వాడై అదేమీ ఎరుగని వాడి వలె కృష్ణుడు ఉంటూ ఈ లోకాపవాదాన్ని నేను ఎలా అనుభవించాలి అని చెప్పి బాధపడ్డాడు. ఇది చింతాతురం కృష్ణం నారద సముపస్థిత గృహీత్వా తత్కృతాం పూజాం సుఖాసీనస్తతోబ్రవీత్. ఈ విధంగా చింతావిష్టుడై ఉన్నటువంటి కృష్ణుడి దగ్గరికి ఒకరోజు నారదుల వారు వచ్చారు. వచ్చి ఏమిటి దుఃఖంగా కనబడుతున్నావు కృష్ణ, ఎందుకు అని చెప్పి అడిగారన్నమాట. నారద ఉవాచ కిమర్థం ఖిద్యసే దేవ కిం వాతే శోకకారణం యథావృత్తం సమాచిష్టే నారదాయ కేశవ. ఎందుకని బాధపడుతున్నావు అని ఈ విధంగా మళ్ళీ అడగ్గా అప్పుడు కృష్ణుడు ఈ విధంగా తిరిగి సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. జానామి కారణం దేవ యదర్థం లాంఛనం తవ త్వయా భాద్రపదే శుక్ల చతుర్థ్యాం చంద్రదర్శనం. ఈ విధంగా నాకు మిథ్యాపవాదం కలిగింది, అందువల్లనే నేను శోకావిష్టుడినై ఉన్నాను అనే సమాధానం విన్న నారదుడు ఒక మాట చెప్పాడట. నీ శోకానికి కారణం నాకు తెలుసు, త్వయా భాద్రపదే శుక్ల చతుర్థ్యాం చంద్రదర్శనం కృతం అని. నీ చేత భాద్రపద శుక్ల చతుర్థి నాడు చంద్రదర్శనం చేయబడింది అని చెప్పి తేన సముత్పన్నం లాంఛనంతు వృథైవహి. ఆ విధంగా నువ్వు చంద్రదర్శనం చేయడం చేతనే ఈ వృథా లాంఛనం మిథ్యాపవాదం అనేది నీకు కలిగినది అని నారదుల వారు చెప్పారు. శ్రీకృష్ణ ఉవాచ వదనారద మే శీఘ్రం కోదోషశ్చంద్రదర్శనే కిమర్థంతు ద్వితీయాయాం తస్య కుర్వంతి దర్శనం. వెంటనే కృష్ణుడు నారదుడిని అడిగాడు అన్నమాట. భాద్రపద శుక్ల చతుర్థి నాడు చంద్రుణ్ణి చూడడం వలన ఏమి దోషం ఉన్నది, అలాగే ద్వితీయ నాడు ఎందుకని జనులందరూ కూడా పనిగట్టుకుని ఆ చంద్రదర్శనాన్ని చేస్తారు అని. నారద ఉవాచ గణనాథేన సంశప్తశ్చంద్రమా రూపదర్పిత తద్దర్శనే నరాణాం హి వృథా నిందా భవిష్యతి. వినాయకుడు చంద్రుణ్ణి శపించడం జరిగింది, అందువలన భాద్రపద శుక్ల చతుర్థి నాడు ఎవరైతే చంద్రుణ్ణి దర్శిస్తారో వాళ్ళందరూ కూడా వృథా నిందల్ని పొందుతారు, మిథ్యాపవాదాన్ని పొందుతారు అని. శ్రీకృష్ణ ఉవాచ కిమర్థం గణనాథేన శప్తశ్చంద్రసుధామయ ఇదమాఖ్యానకం శ్రేష్టం యథావద్ వక్తుమర్హసి. వెంటనే కృష్ణుడు అడిగాడట, ఎందుకని వినాయకుడు చంద్రుణ్ణి శపించాడు, ఎందుకని చంద్రుణ్ణి దర్శిస్తే ఈ మిథ్యాపవాదం అనేది కలుగుతున్నది అని.
ఈ ఆఖ్యానం మొత్తం ఉన్నది ఉన్నట్లుగా నాకు వివరించవలసింది అని చెప్పి కోరాడు. నారద ఉవాచ గణానాం అధిపత్యేన రుద్రేణ బ్రహ్మణా పురా అణిమా లఘిమా చైవ మహిమా గరిమా తథా ప్రాకామ్యేషీ వశిత్వంచ అర్థకామశ్చ శాపితః భార్యార్థం ప్రదదౌ దేవో గణేశస్య ప్రజాపతి పూజయిత్వా గణాధ్యక్షం స్తుతిం కర్తుం ప్రచక్రమే. పూర్వం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీరందరి సమక్షంలో వినాయకుడికి గణాధిపత్యాన్ని ఇచ్చి వారందరూ కూడా స్తుతించడం మొదలుపెట్టారు. అదే సందర్భంలో అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశిత్వం వశిత్వం అనేటువంటి అష్టసిద్ధుల్ని కూడా వినాయకుడికి భార్యగా సమర్పించి బ్రహ్మగారు స్తుతించడం మొదలుపెట్టారు. బ్రహ్మోవాచ గజవక్త్ర గణాధ్యక్ష లంబోదర వరప్రద విద్యాధీశ సురేశేష సృష్టి సంహారకారక సంపూజయేద్ గణాధ్యక్షం మోదకాద్యై ప్రయత్నతః తేషాం ప్రజాయితే సిద్ధిర్నిర్విఘ్నం నాత్ర సంశయః. అసంపూజ్య గణాధ్యక్షం ఏ వాంఛంతి సురాసురాః న తేషాం జాయతే సిద్ధి కల్పకోటిశతైరపి. ఓ గణాధ్యక్ష గజవక్త్ర నీకు నమస్కారాలు అని స్తుతించి ఎవరైతే వినాయకుడిని పూజించరో వాళ్ళకి విఘ్నాలు కలుగుతూ ఉంటాయి, అలాగే కార్యసిద్ధి అనేది కలుగదు. త్వద్భక్త్యాదు గణాధ్యక్ష విష్ణు పాలయితే సదా రుద్రోపి సంహరత్యాశు త్వచ్ఛక్త్యైవం కరోమ్యహం. ఓ వినాయక, నీ యొక్క అనుగ్రహం వలనే విష్ణువు ఈ లోకాలను సంరక్షిస్తున్నాడు, శివుడు సంహరిస్తున్నాడు, నేను సృష్టిని చేస్తున్నాను. ఇత్థం సంస్తూయమానోసౌ దేవదేవో గజానన ఉవాచ పరమప్రీతో బ్రహ్మాణం జగతాంపతిం. ఈ విధంగా స్తుతింపబడినవాడై వినాయకుడు బ్రహ్మగారితో ఈ విధంగా అన్నాడు. శ్రీ గణేశోవాచ వరం బ్రూహి ప్రదాస్యామి ఎత్తే మనసి వర్తతే. నీకు ఏం వరం కావాలో కోరుకో, నేను నీకు ఆ వరాన్ని అనుగ్రహిస్తాను అని. బ్రహ్మోవాచ క్రియమాణస్య మే సృష్టిర్నిర్విఘ్నం జాయితాం ప్రభో ఏవమస్త్వితి దేవోసౌ గృహీత్వా మోదకాన్ కరే సత్యలోకాత్ సమాగచ్చన్ స్వేచ్ఛయా గగనేశనైః చంద్రలోకం సమాసాద్య స్ఖలితో గణనాయకః. ఈ విధంగా సృష్టి చేస్తున్న నాకు నా సృష్టి కార్యంలో ఏ విధమైన విఘ్నం కలుగుకుండుగాక, నిర్విఘ్నంగా సృష్టి అనేది జరుగుగాక అనే వరాన్ని కోరాడు. అట్లాగే జరుగుగాక, అట్లే అగుగాక అని వినాయకుడు ఆశీర్వదించి వరాన్ని ఇచ్చి అక్కడ ఉన్నటువంటి మోదకాలని స్వీకరించిన వాడై మెల్లిగా ఆకాశంలో సంచరిస్తూ చంద్రలోకం వరకు వచ్చాడు. అక్కడ చంద్రలోకం సమాసాద్య స్ఖలితో గణనాయకః. చంద్రలోకం వరకు వచ్చిన తర్వాత వినాయకుని కాలు జారడాన్ని చూసినటువంటి చంద్రుడు గట్టిగా అట్టహాసం చేస్తూ వెకిలిగా నవ్వడం జరిగింది. సోమో రూపమదాన్వితః తందృష్ట్వా కోపతాం రాక్షో గణనాథ శశాపః. ఆ విధంగా తన సౌందర్య మదంతో నేను చాలా అందగాడిని అనే భావనతో ఉన్న చంద్రుడు వినాయకుడిని చూసి నవ్వడం వలన కోపావిష్టుడైనటువంటి గణనాయకుడు గణాధ్యక్షుడు గణపతి అతన్ని శపించడం జరిగింది. దర్శనీయ స్వరూపోహం సుందరశ్చాహమిత్యథ గర్వితోసి శశాంకస్త్వం పదం ప్రాప్స్యసి సత్వరం అద్య ప్రభృతి లోకాస్త్వాన్ నహి పశ్యంతి పాపినం ఏ పశ్యంతి ప్రమాదేన త్వాన్నరాన్ మృగలాంఛనం. నువ్వు దర్శనీయ స్వరూపుడివి, నేను చాలా అందగాడిని, చాలా సుందరంగా ఉంటాను అనేటువంటి ఒక అహంకారంతో నన్ను చూసి నవ్వావు. అందువలన ఈ రోజు నుండి ఎవరూ కూడా నిన్ను చూడరు. ఒకవేళ ఎవరైతే నరులు నిన్ను చూస్తారో వాళ్ళందరికీ కూడా మిథ్యాపవాదం అనేది కలుగుతుంది, వృథా లాంఛనాన్ని పొందుతారు. మిథ్యాభిశాప సంయుక్త భవిష్యంతి తే ధ్రువం హాహాకారో మహాంజాతః శ్రుత్వా శాపంచ భీషణం అత్యంతం మ్లానవదనః చంద్రోవారి సమావిశతు. ఈ విధంగా నీలాప నిందల్ని పొందుతారు అనేటువంటి శాపాన్ని ఇవ్వడంతో లోకాల్లో అంతటా కూడా హాహాకారాలు చేశారు ప్రజలందరూ కూడా. చంద్రుడు కూడా తన ముఖాన్ని చూపించుకోలేని వాడై నీళ్లల్లోకి ప్రవేశించాడు. కుముదం కుముదాన్నాథం స్థాప్యతత్ర కృతాలయ తతో దేవర్షి గంధర్వా నిరాశా దీనమానసా తురాసాహం పురోధాయ జగ్ముస్తేతు పితామహం. ఆ విధంగా నీళ్లలో ప్రవేశించిన తర్వాత దేవతలు గంధర్వులు
ఇత్యాది దేవగణాలందరూ కలిపి ఇంద్రుడిని ముందుంచుకున్నటువంటి వాళ్ళై బ్రహ్మగారి వద్దకు వెళ్ళారు. దృష్ట్వా పితామహం దేవం శశంసుశ్చంద్రచేష్టితం దత్తశాపో గణేశేన కథయామాసురాదరాత్. ఆ విధంగా బ్రహ్మగారిని దర్శించినటువంటి వాళ్ళై చంద్రుడు చేసినటువంటి ఆ వెకిలి పనిని అలాగే గణపతి యొక్క శాపాన్ని కూడా బ్రహ్మగారికి వివరించారు. విచార్య భగవాన్ బ్రహ్మ తాన్ సురాన్ ఇదమబ్రవీత్ గణేశశాపో దేవేంద్ర శక్యతే కేనవాన్యథ. బ్రహ్మగారు కూడా బాగుగా విచారించి వినాయకుడి యొక్క శాపాన్ని అన్యథ వేరేలా మరల్చడం అనేది ఎవరి వలననూ సాధ్యం కాదు. ఇంద్రేణ నాన్యథాకర్తుం విష్ణునావాపి నిశ్చితం తమేవ దేవదేవేశం వ్రజధ్వం శరణం సురాహ. ఇంద్రుడి వలన కూడా కాదు, సాక్షాత్ శివుడి వల్ల కూడా ఆ శాపాన్ని మరల్చడం కుదరదు. కాబట్టి ఆ గణేశ్వరుణ్ణే ప్రార్థించండి మీరందరూ అని చెప్పాడు. స ఏవ శాపమోక్షంచ కరిష్యతి సంశయ. ఆ వినాయకుడే ఆ శాపానికి మోక్షాన్ని కూడా తెలియజేయగలడు అని. దేవా ఊచు కేనోపాయేన వరదో ప్రసీదతి గణేశ్వర పితామహ మహాప్రాజ్ఞ తదస్మాకం వద ప్రభో. ఏ విధంగా వినాయకుడు ప్రసన్నుడవుతాడో ఆ మార్గాన్ని తెలియజేయి, అప్పుడు ఆ గణనాయకుడినే అడుగుతాం మేము, ఆ వినాయకుడినే అడుగుతాం మేము ఏ విధంగా ఈ శాపం పోతుంది అని. పితామహోవాచ చతుర్థ్యాన్ దేవదేవోసౌ పూజనీయ ప్రయత్నత కృష్ణపక్షే విశేషేణ నక్తం కుర్యాచ్చ తత్ప్రియం. ఇప్పుడు చెప్పేది కేవలం దేవతలు వినాయకుడిని ఆరాధించేటువంటి విధానాన్ని, అంతేగాని ఇప్పుడు చెప్పే విషయం భాద్రపద శుక్ల చతుర్థి రోజున ఆచరించే విధానం కాదు. దేవతలకి ఆ సమయంలో బ్రహ్మగారు ఉపదేశించిన విధానం. చతుర్థ్యాన్ దేవదేవోసౌ పూజనీయ ప్రయత్నత కృష్ణపక్షే విశేషేణ నక్తం కుర్యాచ్చ తత్ప్రియం. ప్రతి మాసంలోనూ కృష్ణపక్ష చతుర్థి నాడు నక్తం ఉంటూ వినాయకుడిని ఆరాధించండి. అపూపైర్ఘృత సంయుక్తై మోదకై పరితోషయేత్ మధురాన్నం హవిష్యంచ స్వయం భుంజేత కామత. అప్పాలను అలాగే నెయ్యితోటి వండినటువంటి మోదకాలను అలాగే మధురమైనటువంటి అన్నాన్ని వీటిలన్నింటినీ కూడా భగవంతుడికి నివేదన చేసి ఆ తర్వాత మీరు స్వీకరించండి. స్వర్ణరూపం గణేశస్య దాతవ్యం ద్విజసప్తమే శక్త్యాచ దక్షిణాందద్యాద్ విత్తశాఠ్యం నకారయేత్. అదేవిధంగా ఒక బంగారు గణపతిని తయారు చేసి ఆ గణపతి మూర్తిని అర్చించి ఆ అర్చన పూర్తి అయిన తర్వాత దాన్ని దానం చేయండి. ఏవం సమేత్య తే సర్వే ప్రేషయంతి స్మ గీష్పతిం సగత్వా కథయామాస వచో బ్రహ్మోదితం తు తత్. వ్రతంచక్రే తతశ్చంద్రో యథోక్తం బ్రహ్మణాపురా ఆవిర్బభూవ భగవాన్ గణేశో వ్రతతోషితః. ఈ విధంగా బ్రహ్మగారు సూచించిన విధంగా దేవతలందరూ కూడా ఆ వ్రత విధానాన్ని విన్నవారై చంద్రుడికి ఉపదేశించారు. చంద్రుడు ఆ వ్రతాన్ని అనుష్ఠించి గణేశ్వరుడి యొక్క సాక్షాత్కారాన్ని, ఆ గణపతి యొక్క సాక్షాత్కారాన్ని పొందాడు. తంక్రీడమానం గణనాయకంచ తుష్టావదృష్ట్వాతు కళానిధాన త్వంకారణం కారణకారణానాం వేత్తాసి వేద్యశ్చ విభో ప్రసీద. వెంటనే చంద్రుడు విఘ్నేశ్వరుని చూసి నువ్వే సమస్త కారణాలకి కూడా కారణభూతుడివి, ఆద్యుడివి, అలాగే ఈ లోకంలో జరిగే సమస్త వ్యవహారాలకి నువ్వే ఆశ్రయుడివి, సమస్తానికి కూడా నువ్వే ఆశ్రయుడివి అని చెప్పి స్తుతించాడు. విరించి నారాయణ పూజ్యమాన క్షమస్వమే గర్వకృతంచ హాస్యం ప్రసీదదేవేశ జగన్నివాస గణేశ దంబోదర వక్రతుండ అని. అదేవిధంగా ఓ వక్రతుండ, ఓ వినాయక, నేను గర్వం చేత ఏదైతే హాస్యం చేశానో దాన్ని క్షమించు అని చెప్పి అడిగాడు. ఏ త్వాం అసంపూజ్య గణేశనూనం వాంఛంతి మూఢ విదితార్థసిద్ధిం తే దేవ నష్టా నిభృతాశ్చ లోకే జ్ఞాతామయామే సకల ప్రభావ. ఈ లోకంలో ఎవరైతే నీ యొక్క ప్రభావాన్ని తెలుసుకోకుండా నిన్ను పూజించకుండా పనులను చేస్తుంటారో వాళ్ళు ఆయా కార్యాల్లో విఫలులవుతూ ఉంటారు. నేను నీ యొక్క సమస్తమైనటువంటి ప్రభావాన్ని ఈరోజు తెలుసుకున్నాను అని చెప్పాడు. ఏ చాప్యుదాసీన నరాస్తు పాపాస్తేయాంతి పాపాన్ నరకే సదైవ. అలాగే ఎవరైతే నిన్ను పూజించకుండా ఉదాసీనంగా ఉంటారో వాళ్ళందరూ కూడా నరకానికి పోతారు అని చెప్పి చంద్రుడు చెప్పాడు. శ్రీ గణేశ ఉవాచ ఎం సంస్తూయమానోసౌ చంద్రేణాథ గజానన. శ్రీ గణేశ్వర ఉవాచ తుష్టోహం తవదాస్యామి వరం బ్రూహి నిశాకర. ఈ విధంగా స్తుతింపబడినటువంటి వాడి చంద్రుడి చేత వినాయకుడు అన్నాడట,
నీ స్తుతికి అలాగే అర్చనకి నేను సంతోషించాను, ఏదైనా వరాన్ని కోరుకో అని. చంద్ర ఉవాచ లోకానాం దర్శనీయోహం భవామి పునరేవ హి విపాపోహం విశాపోహం త్వత్ప్రసాదాత్ గణేశ్వర. తిరిగి నీ అనుగ్రహం వలన నా పాపాన్ని శాపాన్ని పోగొట్టుకున్నటువంటి వాడిని, ఈ లోకాలందరికీ కూడా దర్శనీయుణ్ణి నా ముఖాన్ని చూపించుకునేటట్టుగా నన్ను అనుగ్రహించు. అలాగే నా ముఖం చూసిన వాళ్ళకి పాపం కలగకుండాట్టు చెయ్యి, నా ముఖం చూసిన వాళ్ళకి అపవాదం కలగకుండా చెయ్యి అని కోరాడు. శ్రీ గణేశోవాచ వరమన్యత్ ప్రదాస్యామి నైతద్దేయం మయా తవ. ఇది కాకుండా వేరే ఏదైనా వరాన్ని కోరు, ఈ వరాన్ని మాత్రం నేను నీకు ఇవ్వను అని. బ్రహ్మోవాచ విపాపం గురు దేవేశ ప్రార్థయామో వయంతవ. వెంటనే బ్రహ్మగారు అన్నారట, అతన్ని పాప విముక్తుని చెయ్యి అని చెప్పి. విశాపమకరోచ్చంద్రం కమలాసన గౌరవాత్ శుక్లపక్షే చతుర్థ్యాయే త్వాం పశ్యంతి సదైవ హి మిథ్యాపవాదమాయాసం తే ప్రాప్యంతి న సంశయ. మిథ్యాపవాదమాయాసం తే ప్రాప్స్యంతి న సంశయ. వెంటనే కమలాసన గౌరవాత్ బ్రహ్మగారి మీద ఉన్నటువంటి గౌరవంతో వినాయకుడు ఆ శాపాన్ని మార్చినటువంటి వాడై, ఎవరైతే భాద్రపద శుక్ల చతుర్థి నాడు చంద్రుడిని దర్శిస్తారో వాళ్ళకి మాత్రమే ఈ నీలాపనిందలు కలుగుతాయి, మిథ్యాపవాదం అనేది కలుగుతుంది అని చెప్పి శాపాన్ని మార్చడం జరిగింది. మాసాదౌ పూర్వమేవ త్వాం ఏ పశ్యంతి సదా జనాః భాద్రాయాం శుక్లపక్షస్య తేషాం దోషో నజాయితే. అదేవిధంగా ఎవరైతే భాద్రపద శుక్లపక్షంలోని ద్వితీయ నాడు చంద్రుడి దర్శనాన్ని చేస్తారో వాళ్ళకి ఈ దోషం అనేది కలుగదు అని చెప్పి కూడా చెప్పాడు. తదా ప్రభృతి లోకోయం ద్వితీయాయాం కృతాదర. అప్పటి నుండి లోకంలో ద్వితీయ చంద్రుడిని, బాలచంద్రుడి యొక్క దర్శనం అనేది ఆదరాన్ని సంపాదించుకుంది, ఆదరణను కలిగి ఉంది. చంద్రస్య దర్శనార్థాయ గణనాథస్య భాషితం భాద్రశుక్లచతుర్థ్యాంతు యస్వాం పశ్యతి పాపధీః మిథ్యాపవాదమలినం ఆవర్షం తస్య జాయితే పునరేవతు పప్రచ్ఛ కళావాన్ గణనాయకం. ఈ విధంగా ఎవరైతే భాద్రపద శుక్ల చతుర్థి నాడు నీ దర్శనం చేస్తారో వాళ్ళకి ఆ సంవత్సరం పూర్తిగా కూడా నీలాపనిందలు కలుగుతాయి అన్న ఈ విషయాన్ని విన్నవాడై చంద్రుడు మళ్ళీ ఈ విధంగా అడిగాడన్నమాట వినాయకుడిని. కేనోపాయేన దేవేషు తుష్టో భవతి తద్వద. తిరిగి నువ్వు ఏ విధంగా సంతుష్టుడు అవుతావు ఒకసారి నీలాపనిందలు కలిగిన తర్వాత అని. శ్రీ గణేశోవాచ సదా కృష్ణచతుర్థ్యాంతు మోదకాద్యై ప్రపూజ్యమాం రోహిణీ సహితం భక్త్యా సమభ్యర్చ్య విధానతః యథాశక్త్యా చ మద్రూపం స్వర్ణేన పరికల్పితం దత్వాద్విజాయ భుక్త్వాథ కథాం శ్రుత్వా విధానతః సదా తస్య కరిష్యామి సంకష్టస్య నివారణం. ప్రతి మాసంలోనూ కృష్ణపక్ష చతుర్థి నాడు నన్ను పూజిస్తూ స్వర్ణంతో చేయబడినటువంటి నా మూర్తిని ఆరాధించి దాన్ని శాస్త్రోక్త విధిగా దానం చేసి నా కథను సంపూర్ణంగా విన్న వాళ్ళకి అనుగ్రహాన్ని కలిగిస్తాను, నా అనుగ్రహాన్ని అందిస్తాను అని చెప్పాడు. యథాశక్త్యా చ మద్రూపం స్వర్ణేన పరికల్పితం భాద్రశుక్ల చతుర్థ్యాంతు మృణ్మయీ ప్రతిమాశుభా హేమాభావేతు కర్తవ్యా నానాపుష్పైః ప్రపూజ్యమాం బ్రాహ్మణాన్ భోజయేత్ పశ్చాత్ జాగరణంచ విశేషతః. భాద్రపద శుక్లపక్షంలో చతుర్థి నాడు స్వర్ణమయమైన మూర్తి దొరకని పక్షంలో మృణ్మయమైన మూర్తిని చేసుకొని ఆ మూర్తిని ఆరాధించి బ్రాహ్మణులకు తగిన దక్షిణలు ఇచ్చి ఆ రోజు జాగరణాన్ని ఆచరించాలి. స్థాపయేదవరణం కుంభం ధాన్యస్యోపరి శోభితం యథాశక్త్యా తు మద్రూపం శాతకుంభేన నిర్మితం. అలాగే ధాన్యము మీద ఏ విధమైనటువంటి దోషము లేని, రంధ్రములు లేని కుంభాన్ని స్థాపించాలి. యథాశక్త్యా తు మద్రూపం శాతకుంభేన నిర్మితం. అలాగే స్వర్ణంతో చేయబడినటువంటి నా మూర్తిని యథాశక్తిగా అర్చించాలి. వస్త్రద్వయ సమాచ్ఛన్నం మోదకాద్యైః ప్రపూజ్యమాం రక్తాంబరధరో మర్త్యో బ్రహ్మచర్య రతశుచి. అలాగే వస్త్రద్వయ సమాచ్ఛన్నం, రెండు వస్త్రాలను పరిచి ఆ వస్త్రాల మీద నా మూర్తిని ఉంచి మోదకాలతోటి పూజించి రక్త వస్త్రాలని ధరించి బ్రహ్మచర్య వ్రతధారి అయి నన్ను అర్చించాలి. రోహిణీ సహితం త్వాంచ పూజాం సంస్థాప్య మత్పురః రజతస్య తు శూర్పంతు యథాశక్త్యా వినిర్మితం వస్త్రం శివప్రియాయేతి గణాధిప నమోస్తుతే.
తన శక్తికి అనుసారంగా వెండితో చేయబడినటువంటి చేటని ఒక వస్త్రంతో కప్పి వస్త్రం శివప్రియాయేతి గణాధిప నమోస్తుతే అని చెప్పి ఓ శివప్రియ గణాధిప అని ఆ వస్త్రాన్ని కప్పి దాన్ని దానం చేయాలి. గంధం లంబోదరాయేతి పుష్పం సిద్ధిప్రదాయ చ ధూపం గజముఖాయేతి దీపం మూషకవాహన నిఘ్ననాథాయ నైవేద్యం ఫలం సర్వార్థసిద్ధిదే తాంబూలం కామరూపాయ దక్షిణాం ధనదాయ చ ఇక్షుదండైస్తథా పూజ్యం నామ్నా శోభకరం శుభం. ఈ విధంగా ఇప్పుడు చెప్పిన నామాలతోటి వరుసగా ఆయా ఉపచారాలను చేసి షోడశోపచార పూజను పూర్తి చేసి ఆ తరువాత ఇక్షుదండైస్తథా పూజ్యం నామ్నా శోభకరం శుభం ఇక్షుదండాలతోటి ఆయనకు నైవేద్యాన్ని సమర్పించి నానా నామాలతోటి పూజించిన తరువాత విసర్జనం సమారంభై సర్వసిద్ధిప్రదాయకం ఆ గణనాయకుని యొక్క మూర్తిని నిమజ్జనం అనేది చేయాలి. ఈ విధంగా చేసినటువంటి ఆరాధన సర్వసిద్ధిప్రదాయకం. ఏం సంపూజ్య విఘ్నేశం కథాం శ్రుత్వా విధానతః మంత్రేణానేన తత్సర్వం బ్రాహ్మణాయ నివేదయేత్ దానేనానేన దేవేశ ప్రీతో భవ గణేశ్వర సర్వత్ర సర్వదా దేవ నిర్విఘ్నం కురు సర్వదా. ఈ విధంగా సంపూర్ణంగా వినాయకుణ్ణి ఆరాధించి కథను విని యథోక్త దక్షిణను విప్రుడికి దానం చేసి అక్షతలను ఆ కథాక్షతలను ధరించి భక్తితోటి ఈ విధంగా మమ్మల్ని ఎప్పుడూ నిర్విఘ్నముగా మా కార్యములు పూర్తయ్యేట్టుగా అనుగ్రహించమని గణపతిని ప్రార్థించాలి. మానోన్నతించ రాజ్యంచ పుత్రాన్ పౌత్రాన్ ప్రదేహిమే గాశ్చ ధాన్యంచ వాసాంసి దద్యాత్ సర్వం స్వశక్తితః. అలాగే మానోన్నతిని అనగా ఉన్నతమైనటువంటి స్థితిని రాజ్యాన్ని పుత్రపౌత్రులను మాకు అనుగ్రహించు అని చెప్పి ఆ వినాయకుడిని ప్రార్థించాలి. దత్వా బ్రాహ్మణే సర్వం స్వయం భుంజేత కామతః మోదకాపూపమధురం లవణక్షారవర్జితం. ఈ విధంగా ఆ మోదకాదుల్ని బ్రాహ్మణుడు కూడా దానం చేసిన అనంతరం తాము కూడా భక్తితో స్వీకరించి ఏవం కరోతి యశ్చంద్ర తస్యాహం సర్వదాజయం. ఆ మోదకాలని అపూపాలని లవణం అనగా ఉప్పు లేదా క్షారం అధికంగా లేకుండా మధురంగా ఉండేటట్టుగా స్వీకరించాలి. ఆ విధంగా స్వీకరించిన తరువాత ఏవం కరోతి యశ్చంద్ర తస్యాహం సర్వదాజయం సిద్ధించ ధనధాన్యంచ దదామి విపులాం ప్రజాం. ఎవరైతే ఈ విధంగా నన్ను ఆరాధిస్తారో వాళ్ళకి సిద్ధిని సర్వదా జయాన్ని నేను కలుగు చేస్తాను. ఇత్యుక్త్వాంతర్దధే దేవో గణనాథో వినాయక తద్వ్రతం గురు కృష్ణత్వం తతశుద్ధిమవాప్స్యసి. ఈ విధంగా చంద్రుడికి చెప్పి వినాయకుడు అంతర్ధానమయ్యాడు. ఈ కథ మొత్తాన్ని కూడా నారదుల వారు కృష్ణుడికి ఉపదేశించిన వారై కృష్ణుడిని కూడా ఈ వ్రతాన్ని చేయమని చెప్పారు. నారదేన ఏవ ముక్తశ్చ వ్రతం చక్రే హరిస్వయం మిథ్యాపవాద సంశుద్ధి ద్వితీయం కృష్ణయాచితం. ఏ శృణ్వంతి తవాఖ్యానం స్యమంతకమణీయకం చంద్రస్య చరితం సర్వం తేషాం దోషో నజాయతే. ఈ విధంగా నారదుడు చెప్పిన రీతిగా అర్చించిన తర్వాత వినాయకుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన అనుగ్రహం వలన ఈయన నీలాపనిందలు పోయాయి. ఆ తరువాత కృష్ణుడు రెండవ వరం కింద ఈ స్యమంతకమణి ఆఖ్యానాన్ని ఎవరైతే వింటారో వాళ్ళకి ఏ దోషము కలుగుకుండుగాక అని కోరాడు. వినాయకుడు కూడా ఆ వరాన్ని ప్రసాదించాడు. భాద్రే శుక్ల చతుర్థ్యాంతు చంద్రస్య దర్శనం క్వచిత్ జాతం తత్పరిహారార్థం శ్రోతవ్యం సర్వమేవతు. భాద్రపద శుక్ల చతుర్థి నాడు పొరపాటున చంద్రుడి దర్శనం కలిగినా కూడా ఈ కథ మొత్తాన్ని వినవలెను. యదా యదా మనఃకష్టం సందేహ ఉపజాయితే తదా తదా చ శ్రోతవ్యం ఆఖ్యానం కష్టనాశనం. ఎప్పుడెప్పుడైతే మనస్సుకు కష్టం కలుగుతుందో అలాగే ఏమి చేయాలి ఏ పని చేయాలి అనే సందేహం కలుగుతుందో ఆయా సందర్భాల్లో ఈ కథను వినవలను. ఏవముక్త్వా గతో దేవో గణేశః కృష్ణదోషితః యదా యదా పశ్యతి కార్యముత్థితం నారీ నరశ్చాథ కరోతి సద్వ్రతం సిద్ధ్యంతి కార్యాన్ని సమీప్సితాని కిందుర్లభం విఘ్నహరే ప్రసన్నే. ఈ విధంగా చెప్పి వినాయకుడు అంతర్ధానాన్ని పొందాడు. ఎప్పుడెప్పుడైతే పురుషుడికి కానీ స్త్రీకి కానీ ఎవరికైనా మనస్సులో కష్టం కలుగుతుందో ఆయా సందర్భాల్లో విఘ్నేశ్వరుని యొక్క ప్రార్థన చేయాలి. ఆ విఘ్నేశ్వరుడు కనుక అనుగ్రహిస్తే సాధ్యం కాని పని ఈ లోకంలో ఏమున్నది. శ్రావణస్యాసితే పక్షే చతుర్థ్యాం ఏకభుక్వ్రతి వ్రతం కుర్యాద్ గణేశస్య యావన్మాస చతుష్టయం. శ్రావణ కృష్ణపక్షంలో ఆరంభించి ఈ గణేశ వ్రతాన్ని
4 మాసాల పాటు ఆచరించాలి, ఈ సంప్రదాయం కూడా ఉన్నది అని చెప్పి ఈ కథ ఇంతటితోటి పూర్తయినది. శ్రీ గణేశార్పణమస్తు.